హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇక సోమవారం అనగా అక్టోబర్ 13వ తేదీన ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి వారు మరి పాఠశాలల్లో చేరితే ఈ నియామక ప్రక్రియ పూర్తి అయినట్టుగా మనం భావించవచ్చు. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి 2025లో అనుకోని మలుపులు చాలా ఉన్నప్పటికీ ఇందులో కూడా కొన్ని లాభాలున్నాయి. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నష్టం అంటేనే మొదటిగా చాలా మందికి గుర్తొచ్చేది హయ్యర్ పోస్టుకు ఎంపికైనప్పటికీ అటువంటి అభ్యర్థులను హయ్యర్ పోస్టులో మరి అపాయింట్మెంట్ అనేది ఇవ్వకుండా లోయర్ పోస్టుకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది మనందరికి కూడా ఇక్కడ మొదటగా గుర్తొచ్చేది. ఇది చాలా నష్టం చాలా మంది అభ్యర్థులకు. ఎవరైతే మరి స్కూల్ అసిస్టెంట్ ఆ పై స్థాయి పోస్టుకు ఎంపిక అయినప్పటికీ మరి ఎస్జిటి పోస్టుకు ఎంపిక అయి మరి ప్రస్తుతం పోస్టింగ్ పొందారో అటువంటి వారికి తీరని నష్టాన్ని ఈ మెగా డిఎస్సి 2025 చేసిందని మనం చెప్పవచ్చు. ఇక దాంతో పాటు మనం లాభాలు చూసినట్టయితే మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది మరి పర్ఫెక్ట్ గా అప్లై చేయడం, అలాగే మరి బోగస్ సర్టిఫికెట్లను ఏరివేయడం, రికార్డు స్థాయిలో ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అభ్యర్థులకు మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం. గతంలో చాలా డిఎస్సీలు మనం గమనిస్తే దాదాపుగా సంవత్సరం పైనే మరి నియామక ప్రక్రియ జరిగింది. కానీ ఈ మెగా డిఎస్సి 2025 మాత్రం మనకు తక్కువ వ్యవధిలోనే పూర్తయిపోయి అభ్యర్థులంతా కూడా మరి టీచర్ ఉద్యోగంలో చేరుతున్నారు. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఒకసారి మనం క్విక్ రివ్యూ అనేది చూసినట్టయితే ఇది మనకు వాట్సాప్ లో క్విక్ రివ్యూ అనేది కనిపిస్తుంది. దీన్ని చూస్తే మనకు ఆల్మోస్ట్ డిఎస్సి 2025లో ఏం జరిగింది అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి డిఎస్సి 2025 మీద ఒక సమీక్ష. మరి ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికై సోమవారం పాఠశాలలో చేరబోతున్నారో అటువంటి వారందరికి కూడా అభినందనలతో ఈ సమీక్ష అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2025 టీచర్లు ఎంపిక సెలెక్షన్ మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం జరిగినది. అయితే మేనేజ్మెంట్ వారిగా నియామకాల కౌన్సిలింగ్ మాత్రం కేవలం మెరిట్ ర్యాంక్ ప్రకారం ప్రియారిటీ ప్రకారం జరిగినది అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తున్నాం. అంటే సెలెక్షన్ అయితే మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం జరిగితే మరి కౌన్సిలింగ్ మాత్రం అంటే నియామకాల కౌన్సిలింగ్ మాత్రం మరి మెరిట్ ర్యాంక్ ప్రకారం జరిగింది అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక గత డిఎస్సీలకు భిన్నంగా ఒక లోయర్ పోస్ట్ కు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి హయ్యర్ పోస్ట్ లో కూడా సెలెక్ట్ అయిన వారికి లోయర్ పోస్ట్ నే ఖాయం చేయడం. 2 డిఎస్సి 2025 జీవో 15 రూల్ 27 ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ సెలెక్షన్ వరుసలో కాకుండా మెరిట్ లిస్ట్ వరుసలో పోస్టింగ్స్ కౌన్సిలింగ్ నిర్వహించడం అనే 2 అంశాలలో నిరాశ తప్ప మిగిలిన డిఎస్సి ప్రక్రియ అంతా పకడ్బందీగా మరి ఆలస్యం లేకుండా లాగ్ అనేది లేకుండా నిర్వహించడం జరిగింది. ఇవి మనకు చాలా తీరని నష్టాన్ని చేకూర్చాయి. మరి హయ్యర్ పోస్ట్ కి ఎంపికైనప్పటికీ లోయర్ పోస్ట్ అనేది ఇవ్వడం, ఈ ఎవరైతే లోయర్ పోస్ట్ లో ప్రస్తుతం మరి పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అవుతున్నారో అటువంటి వారికి ఇది చాలా తీరని నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది ఎస్జిటి ఉద్యోగంలో చేరిన వారు మరి ఎస్జిటి ఉద్యోగంలోనే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరో మరి చాలా సంవత్సరాల తర్వాత మరి మినిమం గా చూసుకున్నా కూడా 10 సంవత్సరాల తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందుతూ ఉన్నారు. అటువంటి ప్రస్తుత తరుణంలో మరి హయ్యర్ పోస్టుకి ఎంపిక అయినప్పటికీ కూడా వారు లోయర్ పోస్ట్ లో జాయిన్ అవ్వడం ఇది తీరని నష్టం అని చెప్పవచ్చు. అలాగే మరి కౌన్సిలింగ్ లో కూడా మెరిట్ కమ్ రోస్టర్ విధానం అనేది పాటించకుండా సెలెక్షన్ వరకు మాత్రమే మెరిట్ కమ్ రోస్టర్ పాటించి మరి కౌన్సిలింగ్ లో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మెరిట్ ని మాత్రమే పాటించడం ఇక్కడ మరో నష్టమని చెప్పవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో ఫేక్ సర్టిఫికేట్స్ ను ఏరి పారేస్తూ జల్లెడ పట్టడం ఇక్కడ మనం అభినందించాల్సిన విషయం. ఇక డిఎస్సిలో మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ అనగా ఆర్థికంగా వెనుకబడిన
ఓసీ వారికి 10% రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయబడినవి. కొన్ని పోస్టులు అయితే ఎస్సీ వారి కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం వచ్చినది. సామాజిక నేపథ్యమే కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం కొలమానంగా తీసుకుని డిఎస్సిలో మొదటిసారి రిజర్వేషన్లు ఇవ్వడం పేద ఓసీలలో మన్ననలు పొందుట జరిగినది. ఇక డిఎస్సి 2025 వారి పోస్టింగ్ ఆర్డర్స్ ఈ రోజు ఆన్లైన్ లో జనరేట్ అయ్యాయి. ఇంకా అంటే ఎస్జిటిలకు జనరేట్ అయ్యాయి, ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్స్ కు జనరేట్ అవుతూ ఉన్నాయి. ఇక మిగిలిన టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్ ఇటువంటి వారికి కూడా ఆర్డర్స్ అనేవి మరి రేపు సాయంత్రం లోపు రాబోతున్నాయి. వీరంతా సోమవారం అనగా అక్టోబర్ 13వ తేదీన పాఠశాలల్లో చేరబోతున్నారు. డిఎస్సి 2025 టీచర్లందరూ ఈ నెల 13వ తేదీ ఉదయం కేటాయించిన పాఠశాలల్లో నేరుగా విధుల్లో చేరాలి. డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఎంఈఓ లేదా హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ మీరు చేరే స్కూల్ ని బట్టి జాయినింగ్ రిపోర్ట్ తో పాటు వీటిని వారికి సబ్మిట్ చేయాలి. ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది మనం ఒకసారి గమనించినట్టయితే పోస్టింగ్ ఆర్డర్ లేదా అపాయింట్మెంట్ లెటర్, ఇక 10th క్లాస్ తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏదైతే పోస్ట్ కు జాయిన్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. దాంతో పాటు గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ సివిల్ సర్జన్ హోదా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి. దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ యొక్క జిరాక్స్, హాల్ టికెట్ జిరాక్స్, మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి, అటెస్టేషన్ ఫామ్స్ 5 సెట్స్ తప్పక ఇవ్వాలి. రెడీగా లేని వాటిని 1-2 రోజుల్లోనైనా తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. మరి మీరు జాయిన్ అయ్యేటప్పుడైతే కంపల్సరీగా జాయినింగ్ లెటర్ లేదా జాయినింగ్ లెటర్ అనేది రాసి దాంతో పాటు అపాయింట్మెంట్ లెటర్ అనేది తీసుకువెళ్ళాలి. దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఇవి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇక మిగిలినవి ఏవైనా తక్కువైనా కూడా 1-2 రోజుల్లో మీరు సబ్మిట్ చేయవచ్చు. ఇక హెడ్ మాస్టర్ గారు టీచర్ అటెండెన్స్ రిజిస్టర్ లో ఆ రోజు సంతకం చేయించి డిఈఓ ఆర్డర్ వివరాలతో జాయినింగ్ డేట్ వ్రాస్తారు. ఇక హెచ్ఎం లేదా ఎంఈఓ గారు డిఎస్సి టీచర్ ఇచ్చిన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ ఫోటో మొదలగు వివరాలతో సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం నిధి లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో హైరింగ్ ఈవెంట్ చేసి ఒక వారంలో ట్రెజరీ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి పొందుతారు. ఈ ఐడీలతో ప్రాన్ నంబర్ మరియు ఏపీజిఎల్ఐ నంబర్స్ కోసం ఆన్లైన్ లో అప్లై చేస్తారు. ఆ తర్వాతనే డిడిఓ క్యాడర్ స్ట్రెంత్ లో యాడ్ చేసుకొని మొదటి బిల్లు సప్లిమెంటరీగా సబ్మిట్ చేస్తారు. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి మరి అభ్యర్థులకు మొదటి నెల జీతం రావడం ఆలస్యం అవుతుంది. దాదాపుగా 2 నుంచి 3 నెలల వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నెల జీతం ఆలస్యం అవుతుంది కాబట్టి అభ్యర్థులు చూసుకొని మరి వారితో ఉన్నటువంటి నగదును వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మొదటి జీతం నుండే సిపిఎస్, ఏపీజిఎల్ఐ, జిఐఎస్, పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈహెచ్ఎస్ మినహాయింపులు చేయాల్సి ఉండును. సిపిఎస్ వారు ఓపీఎస్ లేదా జిపిఎస్ లేదా యూపీఎస్ కు ఆప్షన్ ఇవ్వాలి. డిఎస్సి టీచర్లందరూ డ్రాప్ అవుట్స్ చేర్చుకొని విద్యార్థులు రోల్ పెంచుకోకపోతే వీరు పోస్టులన్నీ సర్ప్లస్ అవుతాయి. ఈ డిఎస్సినే చివరిది కాకుండా తర్వాత తరాలకు కూడా టీచర్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త టీచర్లు మరి స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ పెంచే విధంగా మరి వారు చర్యలు అనేవి తీసుకోవాలి. స్టూడెంట్ స్ట్రెంగ్త్ పెంచితే ఆటోమేటిక్ గా టీచర్ పోస్టులు పెరుగుతాయి. టీచర్ పోస్టులు పెరిగితే భవిష్యత్తులో కూడా డిఎస్సిలు ప్రభుత్వం నిర్వహించి ఆ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం డిఎస్సి 2025 నియామక ప్రక్రియ అంతా కూడా కొనసాగింది. మరి ఈ సమీక్ష అనేది మనం గమనిస్తే డిఎస్సి 2025 ప్రక్రియ అంతా కూడా మనకు తెలుస్తోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి మీద సమీక్ష. దీనికి సంబంధించినటువంటి సమాచారం టెట్ మరియు డిఎస్సి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.